టోర్నీ ఆసంతం అద్భుత ప్రదర్శనతో 8 మ్యాచ్లలో 7 విజయాలు నమోదు. భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ పోరులో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. టైటిల్ పోరులో న్యూజిలాండ్ను 96 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసిన భారత్ విశ్వ విజేతగా నిలిచింది. 2023లో ఇదే మైదానంలో ఎదురైన పరాజయాల తాలూకు చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ లక్షలాది మంది అభిమానుల సాక్షిగా టీమిండియా విజయ కేతనం ఎగురవేసింది. అయితే ఈ విజయంతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం సంబరాలతో మారుమోగిపోయింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ గానే టోర్నీ ఆసంతం అద్భుత ప్రదర్శనతో 8 మ్యాచ్లలో 7 విజయాలు నమోదు. భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ పోరులో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. టైటిల్ పోరులో న్యూజిలాండ్ను 96 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసిన భారత్ విశ్వ విజేతగా నిలిచింది. 2023లో ఇదే మైదానంలో ఎదురైన పరాజయాల తాలూకు చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ లక్షలాది మంది అభిమానుల సాక్షిగా టీమిండియా విజయ కేతనం ఎగురవేసింది. అయితే ఈ విజయంతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం సంబరాలతో మారుమోగిపోయింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ గానే కాకుండా ఫేవరెట్ గా బరిలోకి దిగి అంచనాలను నిజం చేసింది. టోర్నీ మొత్తం అద్భుత ప్రదర్శనతో 8 మ్యాచ్లలో 7 విజయాలు నమోదు. భారత క్రికెట్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ పోరులో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. టైటిల్ పోరులో న్యూజిలాండ్ 96 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసిన భారత్ విశ్వ విజేతగా నిలిచింది. 2023లో ఇదే మైదానంలో ఎదురైన పరాజయాల తాలూకు చేదు జ్ఞాపకాలను చెరిపివేస్తూ లక్షలాది మంది అభిమానులు సాక్షిగా టీమిండియా విజయ పతకమైతే ఎగురవేసింది. ఈ విజయంతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం సంబరాలతో మారుమోగిపోయింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ గానే కాకుండా ఫేవరెట్ గా బరిలోకి దిగి అంచనాలను నిజం చేసింది.